ముందుగా గురిరెడ్డి గారికి అలాగే కిషన్ రెడ్డి గారికి సుబ్బయ్య గారికి వేదిక మీద ఉన్నటువంటి సర్పంచ్ గారికి ఎంపీడీసీ గారికి అన్ని కోటపాడు గ్రామానికి నేను వచ్చినప్పుడు ఘన స్వాగతం పలికిన ఈ గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ చూస్తా ఉన్నారు, ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో పెత్తందారులకి పేదలకి జరిగే యుద్ధం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే సంక్షేమ పథకాలు అమలు చేశారో ప్రజల వద్దకి పాలన తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి ఒక వాలంటీర్ వ్యవస్థనిగా అయితేనేమి, వాళ్ళకి తోడుగా గృహ సారథులు అని అయితేమి, కన్వీనర్లు, జేసీఎస్ కన్వీనర్లు, గ్రామాలలో నాయకులతో పాటు ఈరోజు ఇంటింటికి మీ ఇంటికి ప్రభుత్వం ఒక పాలని సంక్షేమ పథకాలని మీ ఇంటికి చేరవేస్తున్నాయంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారితోనే సాధ్యమవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒక పింఛన్ రావాలన్నా, ఒక మనిషి చనిపోతే ఒక డెత్ సర్టిఫికెట్ కావాలన్నా కూడా స్థానికంగా ఉన్నటువంటి నాయకుల చుట్టూ లేకపోతే ఆ గ్రామంలో ఉన్నటువంటి నాయకుల ఇళ్ల దగ్గరికి వెళ్ళి గంటలు తరబడి వేచి ఉండి అన్నా మాకు పింఛన్ కావాలి అంటే వాళ్ళని అడిగితే గనక ఏమంటారు తెలుసా, మా ఇంటికి వచ్చి ఈ పని చేసుకో నేను ఆలోచిస్తా అని ఎన్నో గ్రామాల్లో ఎంతో మంది నాయకులు ఈ విధంగా మాట్లాడినారు ఆ రోజుల్లో. కానీ ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ పింఛను డైరెక్ట్ గా నేరుగా ప్రభుత్వం సంబంధించినటువంటి పథకాలు నేరుగా మీ అకౌంట్లో పడుతున్నాయంటే రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలన ఏ రాష్ట్రంలో కూడా ఏ నాయకుడు చేసి ఉండడం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి మన ఆంధ్ర రాష్ట్రము విభజనకు తర్వాత 3 ప్రభుత్వాలు మన ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించాయి. ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వము, తర్వాత తెలుగుదేశం ప్రభుత్వము, తర్వాత మన జగనన్న ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ. మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ విధంగా ఇదే ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులకు ఏ విధంగా న్యాయం చేస్తామని అన్యాయంగా వాళ్ళకి ఏం చేయలేకపోయారో ఒకసారి మీ అందరు చూసుంటారు. ఇక్కడ ఎంతో మంది వయసులో పెద్దవాళ్ళు ఉన్నారు. మరి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే నారా చంద్రబాబు నాయుడు ఏమని మాట్లాడాడో ఒకసారి కోరుకుంటారని చెప్పేసి మాట్లాడినటువంటి విషయం వాస్తవమా కాదా అని మిమ్మల్ని ఒకసారి అడుగుతూ ఉన్నాను. మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇదే ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులకు రిజర్వేషన్లు కల్పించినటువంటి విషయాన్ని వాస్తవం కాదా అని ఈ సందర్భంగా మీ అందరిని అడుగుతా ఉన్నాను. సంక్షేమ పథకాలు నేరుగా మీ అకౌంట్లో పడుతున్నాయా లేవా? పింఛన్లు వాలంటీర్లు మీ ఇంటి వద్దకు వచ్చి పింఛన్లు ఇస్తున్నారా లేదా? నీ ఓటు ఎవరికి? రామరెడ్డి అన్నని ఎమ్మెల్యేగా గెలిపించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరంతా సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారమ్మా? గట్టిగా కనబడడం లేదు. సిద్ధమా? కాబట్టి ఎన్నికల రోజు ఖచ్చితంగా మీ బంధుమిత్రులకి ఎవరైతే కొంతమంది వయసులో పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళు రాలేకపోవచ్చు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ఈ కార్యక్రమంలో మీరందరూ వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ బంధువులకు కూడా చెప్పి ఖచ్చితంగా 10 మందితో చెప్పించి ఖచ్చితంగా రామరెడ్డి గారిని ఈ కోటపాడు గ్రామానికి సంబంధించి ఇందాక ఈశ్వరెడ్డి అన్న అంటూ 300 ఖచ్చితంగా తేవాలని, నాకు 300 వద్దు, నాకు 600 కావాలని నేను అడుగుతా ఉన్నా. మీ అందరూ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదే తెలుగుదేశం ప్రభుత్వంలో కొంతమంది నాయకులు ఈ గ్రామంలో కూడా ఉండవచ్చు. వాళ్ళ ఇళ్ళకు కూడా కుల మత భేదాలు లేకుండా పార్టీ చూడకుండా ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఆఖరికి టీడీపీ వాళ్ళని కూడా జగన్మోహన్ రెడ్డి ఈరోజు టీడీపీ వాళ్ళ ఇంటి వాళ్ళు ఇందాక ఈశ్వరెడ్డి అని అంటున్నాడు, వదిలే అల్లులు అన్నీ ఉంటాయి, ఎందుకు మనకు హక్కు ఉంది, హక్కు ఉందా లేదా? వాళ్ళు వేసినా వేయకపోయినా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా బాధ్యతలు చేపడతాడు. నిజం. రామరెడ్డి అన్న గారు మీ అందరి ఆశీర్వాదంతో ఖచ్చితంగా 2024లో ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో
ఖచ్చితంగా గెలుస్తారనేది కూడా నిజం. ఈ ఊరికి సంబంధించి ఏ విధంగా అయితే 200 ఎకరాలు సొంత భూమి లేకుండా ఈ రోజు బాధపడుతున్నటువంటి పరిస్థితి మన నియోజకవర్గంలో ఉంది. ఈ రోజు 200 ఎకరాలు ఈ రోజు పేదలకి వాళ్ళకి పంచిపెట్టాలని చూస్తా ఉంటే ఇదే బీసీ జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ నాయకుడు కోర్టులోకి వెళ్ళి స్టే తీసుకొని వస్తాడు. తెలుగుదేశంలో బనగానపల్లిలో ముఖ్యంగా ఫస్ట్ కోర్టులో స్టే చేసినాడు. తర్వాత కొలిముల్ల ఔకు గ్రామానికి సంబంధించి 8,000 అసైన్మెంట్ భూములని ప్రజలకి పంచుదామని చూస్తే వాటి మీద కోర్టులో స్టే చేసుకొని వస్తాడు. మళ్ళీ బనగానపల్లిలో ఏమని మాట్లాడతాడు, 2 సెంట్ల స్థలం ఉచితంగా ఇస్తాను మీ అందరికీ అని అబద్ధపు హామీలు ఇస్తున్నారు. మళ్ళీ బనగానపల్లిలో మాట చెప్తున్నాడు, మరి కోటపాడుకు వచ్చి లేకపోతే ఈ కొలిముల్ల గ్రామంలో మన నియోజకవర్గానికి 5 మండలాలు కరెక్టే కదా, ఎంతమందికి సొంత ఇల్లులు ఉన్నాయి, ఎంతమందికి సొంత పొలాలు ఉన్నాయి, చాలా మందికి ఎవరికి లేవు. మరి ఊరంతా నియోజకవర్గం అంతా 2 సెంట్ల స్థలం ఇవ్వాలి కదా. ఉట్టి బనగానపల్లి ప్రజల మీదనేనా నీ ప్రేమ? నియోజకవర్గ ప్రజలంటే నీకు అంత చులకన. కాబట్టి ఇటువంటి 2 సెంట్ల స్థలం ఇస్తా, నేను అది చేస్తా, ఓటికి 3,000 ఇస్తా, 4,000 ఇస్తా, నాకే ఓటేస్తారులే అనుకుంటే 5 సంవత్సరాల నుంచి కరోనాలో ఇబ్బందులు పడుతున్నా కూడా ప్రభుత్వం పథకాల నుంచి ఇంటింటికి 1,00,000 నుంచి 5 లక్షలు 6 లక్షలు ఎంతమంది లబ్ధి పొందినారో ఈ పథకాల ముందు, ఈ సంక్షేమ పథకాల ముందు నువ్వు ఇచ్చే 3,000 4,000 ఎంట్రుకతో సమానమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఎలక్షన్ల దగ్గరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా డబ్బుతో మీ ఓటును కొనుగోలు చేయాలని చూస్తాడు. ఆ డబ్బును తీసుకోండి, కానీ గుద్దేది ఫ్యాన్ గుర్తుకే గుద్దని కూడా ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తూ, మరి ఇప్పుడే నేను ఇంకా ప్రతి ఇంటికి పోవాల్సిన అవసరం ఉంది కాబట్టి నా ప్రసంగాన్ని ఇక్కడ ముగించుకుంటూ ఖచ్చితంగా గెలిచిన తర్వాత ప్రతి ఒక్కరిని మీ అందరి దగ్గరకు వచ్చి కలుస్తానని కూడా ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తూ, అలాగే ఈ మధ్య ఈ రోజు నిన్న మీ ముసలి 65 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళకి పింఛన్ రావాలి. ఈ పింఛన్ రావాలంటే వాలంటీర్లు మీ ఇంటి వద్దకు వచ్చి ఆ పింఛన్ పంపిణీ కార్యక్రమం చేపట్టాల. అదే చెప్తాను. అయితే ఈ గ్రామంలో నాయకులు నాకు తెలీదు, లేకపోతే బీసీ జనార్దన్ రెడ్డి నేను చెప్తే డైరెక్ట్ గా ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ పెడతాడు. ఏమని? వాలంటీర్లు పోయి పింఛన్లు పంచకూడదు అని చెప్పేసి. అంటే 65 సంవత్సరాలు వాళ్ళకి నిండిన ముసలి వాళ్ళకి ఈ విధంగా పింఛన్ పంచితే దాన్ని కూడా అడ్డుకట్టుకుంటారు. దాని మీద కూడా రాజకీయం చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి వ్యక్తులని, ఇటువంటి ద్రోహుల్ని, బీసీ జనార్దన్ రెడ్డి అనే లోఫర్ ని ఈ విధంగా మీ ఓటుతో సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి చేతులు జోడించి కూడా అసైన్మెంట్ భూములు ఏ విధంగా అయితే ఈశ్వరెడ్డి అన్న సుబ్బయ్య అన్న ఇద్దరు ఒక లిస్టు తయారు చేసుకొని వచ్చి రామరెడ్డి అన్న దగ్గరికి వెళ్ళి, అన్న మా ఊర్లో ఈ సమస్య ఉంది, ఖచ్చితంగా మాకు సహాయం చేయండి అని చెప్తే ఖచ్చితంగా దానికి సహాయపూర్వకంగా ఆయన మాట ఇవ్వడం జరిగింది. దాని తర్వాత కోర్టులో స్టే చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కోటపాడి గ్రామానికి నేను వచ్చాను కాబట్టి ఒక మాట చెప్తున్నాను, ఒక హామీ ఇస్తున్నా అన్న, ఎలక్షన్లు గెలిచిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఏ విధంగా అయితే హామీ ఇచ్చామో అసైన్మెంట్ భూములు ఖచ్చితంగా మీ అందరికి చేరవేస్తానని కూడా ఈ సందర్భంగా మరొకసారి ప్రమాణం చేస్తూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కోటపాడు గ్రామ ప్రజలందరికీ కూడా, యువకులకి, వయసులో పెద్దవాళ్ళందరికీ కూడా చేతులు జోడించి కాటసాని రామరెడ్డి కొడుకుగా మా నాన్నగారిని గెలిపించాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.